స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మూలవాక్యంగా చదువుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా నాతో పాటు పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒకడే దేవుడు మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచు ఉన్నాం? ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు మా తండ్రి, సర్వకృపానిధికి మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకమంతా డిసెంబర్ 1 నుండి ఈ నెలంతా కూడా ప్రభువా, సర్వలోకము నీవు పుట్టిన ఈ పర్వదినాన్ని స్మరించుకుని స్మరిస్తూ నీ నామమును కొనియాడుచుంటుండగా ఇగో ప్రభువా, మాకును తండ్రి డిసెంబర్ 1 నుంచి ఇగో నాయన ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి కృపనిచ్చావు తండ్రి. నాయన ఇగో తండ్రి, ఈ కొడుకును ఆశీర్వదించమని మా సహోదరుడు తమ్ముడు ప్రసాద్ స్వరూపను ప్రేమించి ఈ మొదటి కొడుకుని ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. రావాల్సిన దీవెన ఆశీర్వాదం మీరు కలుగ చేయండి. కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి వారిని దర్శించమని, అందరికీ నాయన క్రిస్మస్ శుభములు కలుగ చేయమని లేఖనము ద్వారా నీ దాసుని అభిషేకించి నీ ఆత్మతో నింపి అందరితోనూ మాట్లాడి నీ కార్యములకు అడ్డుగా ఆటంకున్నటువంటి ప్రతి చీకటిని పారద్రోలి నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడగు యేసుక్రీస్తు అనంత శక్తిత నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచి ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అంత ఎక్కువ అయితే ఎవరికి వినపడదు. వాల్యూమ్ ఉండాలి, ఎక్కువ లైట్ గానే ఉండాలి. హల్లెలూయా. మంచిది. మొట్టమొదటిగా మరి కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి మీ అందరికీ లైవ్ ద్వారా ఆయా స్థలాల నుండి దేవుని యొక్క వాక్యం వింటూ వినబోతున్నటువంటి వారికి కూడా క్రిస్మస్ శుభములు కలగాలని దేవుని సేవకుడిగా ఈ శుభవచనాలు పలుకుతూ ఉన్నాను. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. మంచిది. మలాకీ ప్రవక్త చిట్ట చివరి ప్రవక్తల వరుసలలో ఈ పాత నిబంధన కాలానికి మరి చివరి ప్రవక్తగా ఈ మలాకీ ప్రవక్త కనబడుతూ ఆయన ద్వారా దేవుడు ఒక విలువైనటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు. ఏమని అంటే, మనకందరికీ తండ్రి ఒకడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? హల్లెలూయా. అందరికీ ఒకడేనంట తండ్రి. ఒక దేవుడే అందరినీ సృష్టించాడట. కనుక ఈరోజు భూమి మీద మానవుడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని, ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడంటే కాలినడకన నడిచేటువంటి వారు పూర్వకాలంలో, అలాగున గుర్రాల మీద ప్రయాణం చేసేటువంటి వారు, అటువంటిది అంత అక్కడి నుండి ఈరోజు మానవుని ప్రయాణం ఏంటి, వేరే గ్రహంలోనికి రాకెట్ ద్వారా ప్రయాణం చేయగలుగుతున్నాడు. కాబట్టి మానవుడు జ్ఞానంలో అభివృద్ధి పొందాడా లేడా? చాలా అభివృద్ధి పొందాడు మానవుడు. కాలినడక ప్రయాణం నుండి రాకెట్ లో వరకు ప్రయాణం చేయగలిగినంత మేధస్సు, జ్ఞానాన్ని, టెక్నాలజీని మానవుడు అభివృద్ధి పరుచుకున్నాడు. అయితే దేవుని విషయంలో మాత్రము మానవుడు ఎందుకో సరైనటువంటి రీతిలో ఆలోచన చేయలేకపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే, భూమి మీద ఇన్ని జాతులు ప్రజలు ఎలా వచ్చారు? ఒక్క దేవుడే సృష్టింపలేదా అని లేఖనము స్పష్టంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నది కదా. మరి ఈరోజు భూమి మీద ఇంతమంది ఉన్నారు కదా ప్రజలు, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి. మరి ఎలా వచ్చినాయి అంటే, ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క దేవుడు సృష్టించాడు అనుకుందామా? అంటే ఈ విషయంలో అందరికీ ఒక స్పష్టత అనేది ఇంకా రాలేదు. కానీ జ్ఞానంలో, టెక్నాలజీలో మానవుడు చాలా అభివృద్ధి పొందాడు. కానీ సృష్టికర్తను కూర్చున్నటువంటి విషయాలలో మాత్రం మానవుడు అభివృద్ధి పొందలేదని తప్పక చెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ రోజు సర్వలోకము క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తు పుడితే మాకేంటి ప్రయోజనం, యేసుప్రభువు వారి పండుగ మాకు సంబంధం ఏంటని చాలా మంది అనుకోవచ్చు. తప్పేముంది? మీకు సంబంధం లేదు అనుకోవడంలో తప్పేం లేదు.
అయితే ఎందుకు క్రైస్తవులుగా ఈ పండుగగా ఆచరిస్తూ ఉన్నారు? సేమ్ టైం క్రైస్తవులు కూడా క్రిస్మస్ చేసుకోమని బైబిల్లో ఉందా అని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. క్రైస్తవులు కూడా క్రిస్మస్ చేసుకోవాలని బైబిల్లో ఉందంటే బైబిల్లో లేదు క్రిస్మస్ చేసుకోమని. మరి ఎందుకు చేస్తున్నారు? క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానమును గూర్చి, క్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి బైబిల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సంగతి దేవదూత గొర్రెల కాపర్లకు తెలియపరిచినప్పుడు వారు ఏం చేశారు? మరియమ్మకు యేసు ప్రభువారు పుడితే మాకెందుకు, మా పని ముఖ్యం అనుకున్నారా? అనుకోలేదు. వాళ్ళు వెంటనే ఏం చేశారు? అందరికీ తెలియపరిచారట. మరి ఈ సెన్స్ క్రైస్తవులకి ఎందుకు లేదో అర్థం కాల. అంటే నిన్ను ఈ ఉద్యోగం చేయమని బైబిల్లో రాసుందా అంటే ఏం చెప్తారు వీళ్ళు? నిన్ను ఈ వ్యాపారం చేసుకో, నీవు ఈ పనే చేసుకో, నీవు ఈ చదివే చదువు అని బైబిల్లో రాసుంది వాళ్ళకి. అంటే బైబిల్లో అది ఏమీ లేకపోయినా వీళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటారు, ఉద్యోగం చేసుకుంటారు, పని చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. అది వాళ్ళకి న్యాయమైనప్పుడు సాక్షాత్తు క్రీస్తు ఎలాగ పుట్టాడో, పుట్టినప్పుడు ఏం జరిగిందో ఇతిహాస సంగతులను దేవుడే వ్రాసిచ్చినప్పుడు ఈ సంగతులు మానవ జాతికి తెలియపరచడం వల్ల కలిగే నష్టం ఏముందండి? ఏమైనా నష్టం ఉందా? ఏం లేదు. హూ ఇస్ ద క్రియేటర్? సృష్టికర్త ఎవరు ఏంటి? క్వశ్చన్ సింపులే, చిన్నదే. కానీ ఎందుకు దానికి ఆన్సర్ తీసుకోవడానికి మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నేను చెప్తున్నాను, ఇన్ని జాతుల ప్రజలు ఎలా వచ్చారండి? ముందు అక్కడికి వెళ్ళేసరికి ఒక మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషలు, లాంగ్వేజ్లోనికి వద్దాం. మన ఆంధ్రాలో కోస్తా ఆంధ్ర అంటే మన ఈస్ట్ వెస్ట్ ఈ ప్రాంతాలు కోస్తా ఆంధ్రలోనికి వస్తాయి. మన యాస ఒకలా ఉంటది, అంటే మన భాష పలికే విధానం, పలుకు, ప్రొనౌన్స్. తర్వాత కోస్తా ఉత్తరాంధ్ర, వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఆ యాస, ఆ భాష మరొకలాగా ఉంటుంది. ఇంకా సౌత్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఆ భాష ఒకలా ఉంటుంది. తర్వాత రాయలసీమ, ఆ భాష కూడా ఒకలా ఉంటుంది. అంటే అందరూ కూడా ఆంధ్రులమే. కానీ మన భాషలు చూసే ప్రాంతాలుగా భాషలు ఎలా మారిపోతున్నాయో, ఇంకా తెలంగాణ అయితే ఇంకా మరి వేరే భాష, అలాగే తెలుగు, ఈ హిందీ, ఇన్ని భాషలు ఎలా వచ్చాయి? అందుకే చెప్తున్నాను, భూమి మీద ఏ పండితుడైనా, ఏ మత గురువు అయినా కానీ మానవుని యొక్క ఆవిర్భావం అనేది తెలుసుకోకపోతే తాను పొందుకున్నటువంటి జ్ఞానము, ఈ టెక్నాలజీ, ఈ అభివృద్ధి, ఈ మెదస్సు, ఈ ధనము, ఈ బలము అంతా కూడా వృధా అయిపోతాయి. ఎంత ఆరంభం ఏంటో కావాలి కదా. ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్, భవిష్యత్, వర్తమాన, భూతకాలాలను గూర్చి తెలుసుకోవాలి ఖచ్చితంగానే. అందుకని చాలా మంది మన జీవితాల్లో కొన్ని కష్టాలు, కొన్ని బాధలు ఏర్పడినప్పుడు మనం ఆటోమేటిక్గా ఏం చేసేవాళ్ళం అంటే చేతి రాతను ఈ చూపు ద్వారా ఇతరులకు చూపించి, నా రాత ఒకసారి చూడండి, నా చేయి చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని రకరకాలుగా అంటూ ఉంటారు అన్నమాట. ఈరోజు కాకినాడ మేము హాస్పిటల్కి వెళ్తుంటే భానుగుడి జంక్షన్ దాటిన తర్వాత జేఎన్టీ రోడ్లో చిలక జోసెస్ అని చెప్పేటువంటి ఆయన ఖాళీగా ఒక్కడు కూర్చున్నాడు అన్నమాట. ఎవరూ లేరు జనాలు. నేను అన్నాను మా తమ్ముడిని, ఈ చిలక జ్యోతిష్యం చెప్పేటువంటి ఆయన దగ్గరకు ఎవరూ రాలేదు, ఈ చిలక అందరికీ జాతకం చెప్తుంది, మరి ఈయనకి చెప్పదా అని అడిగాను నేను. న్యాయమా కాదా? అది విమర్శ కాదు కదా. అంటే ఆయన ఖాళీ కూర్చున్నా నాకు బాధ అనిపించింది, కొంచెం విచారంగా, ఏది వ్యాపారం లేదు, అలా ఉన్నాడు మాట. అంటే వాళ్ళకి చెప్పదా చిలక? ఆలోచించండి, చెప్తుందా లేదా? చెప్తుంది. అంటే ఒకవేళ నిజంగా ఆ జాతకం అనేటువంటిది వారికి చెప్తే అతడు అలా ఉండడు, అతడు వేరేలా ఉంటాడు. మనం మాత్రం మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతాం, మనకు నచ్చినట్లుగా మనం ఆలోచిస్తాం, మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ చేతులు చూపెడతాం. ఫస్ట్ ఎవరైనా సరే మన ఆలోచన, మన మనసు మార్చుకోవాలి. అందుకే ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, ఒకటి ఏదైనా ప్రారంభించేటప్పుడు 100కి 10 సార్లు ఆలోచన చేసుకుని కొంచెం, అందుకనే బైబిల్ కూడా చెప్పింది, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో కూడా, ఆలోచనకర్తలు అనేకులుట
అంటే ప్రయోజనకరం అని అర్థం, ఉపయోగకరం అని అర్థం, ఆశీర్వాదకరం అని అర్థం. కొన్ని సొంత నిర్ణయాలు, కొన్నిసార్లు భార్య భర్తకు చెప్పకుండా, భర్త భార్య చెప్పకుండా, పిల్లలు తల్లిదండ్రులు చెప్పకుండా, ఇలా కొంతమంది కొంత ఉద్రేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలు వాళ్ళని చాలా భయంకరమైనటువంటి చీకటిలోనికి, కష్టంలోనికి, నష్టాల్లోనికి, సరిదిద్దుకోలేనంత భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టేస్తాయి మాట. వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా దూరం వెళ్ళిపోయిన పరిస్థితి మాట. అంటే అర్థం ఏంటి? అలా చేసే ముందు పిల్లలైతే తల్లిదండ్రులు, భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్య, ఇలా ఒకరినొకరు ఆ సలహాని పరిశీలన చేసుకుని ఇలా చేయాలా లేదా అనేది ఆలోచించుకుంటే అంటే కొంతవారికి మేలు కలుగుతుంది. అదే బైబిల్ చెప్పింది. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం అంట. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, మానవ జాతి యొక్క ఆవిర్భావం అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఈ జ్యోతిష్యం గారు ఏం చెప్తుందంటే, ఏదైనా కలిసి రావట్లేదు కనుక నా భవిష్యత్తు ముందు ఏం జరగబోతుంది తెలుసుకోవాలని ఆరాటం. నేను చెప్తున్నాను, ప్రపంచ మానవ జాతికి భవిష్యత్, భూత, వర్తమాన కాలాలను గూర్చి, 3 కాలాలను గూర్చి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ గురించి బైబిల్ స్పష్టంగా రాయబడి ఉంది. ఇంకెక్కడ కూడా ఈ 3 కాలాలను గూర్చి స్పష్టంగా ఎక్కడ కూడా కనబడదు. అందుకుంటున్నాను, మానవ జాతి ఆవిర్భావం అనేది ఒక్కటి స్పష్టంగా తెలుసుకుంటే చాలు. మనందరికీ ఒకడే అంట, సృష్టికర్త ఒకడే అంట, ఒక్క దేవుడే మనం సృష్టించాడంట. మరి ఇన్ని భాషలలోకి వచ్చి మొట్టమొదటిగా మెల్లమెల్లగా వెళ్తున్నాను 1 by 1. త్వరగానే ముగించుకుందాం, ఎందుకంటే చాలా కార్యక్రమాలు కూడా పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఈ వాక్యము కొరకు మాట అవసరమైనది ఇది, మిగిలిన దీనికి ఎక్స్టెన్షన్ మాట. హల్లెలూయా. దేవుడు ఇన్ని భాషలు కలిగినటువంటి వ్యక్తులుగా చేశాడా అంటే, బైబిల్ చెప్పింది ఎప్పుడో. ద బుక్ ఆఫ్ జీనిసస్, ఆదికాండం 11వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే మొదటి వచనం, భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. చూడండి, భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతులు, ప్రజలు, భూమి అంతా కూడా, అంటే భూమి ఎక్కడి వరకైతే ఉందో అక్కడ అంతా కూడా ఏమైనా ఉందంట, ఒకే భాష ఒకే పలుకంట. ఒకే భాష ఒకే పలుకు, అందరూ ఒకలాగే పలుకుతారట. ఇది దేవుడు చేసినటువంటిది సృష్టి ఆరంభంలో. కానీ ఈరోజు ఇన్ని భాషలు, ఇన్ని లాంగ్వేజెస్ ఎలా వచ్చాయి? అక్కడే బైబిల్ చెప్పింది. అదే ఆదికాండము 11వ అధ్యాయము మనం కిందకు వచ్చినట్లయితే 8వ వచనం చదవండి, 6 నుండి చదువుదాం. ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఈ ఒక్క అధ్యాయములో ఇప్పుడు పలికిన ఈ పలుకొక్కటి చాలు, మొత్తం హిస్టరీ, మొత్తం అంత చరిత్ర అంతా కదులుతుంది అన్నమాట. ఏంటి, ఎంచక్క మనం ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒకే భాష ఒకే పలుకుంటే మంచిదా చెడ్డదా? చాలా స్థలాలకు మనం వెళ్తాం, తెలుగు భాషలో మనం మాట్లాడామనుకో 10 రూపాయలు 1000 రూపాయలు చెప్తాడు. వేరే భాషాడు అంటే, అరే మన లాంగ్వేజ్ కాదు, వీడు డిఫరెంట్ లాంగ్వేజ్ కాబట్టి వీడి దగ్గర ఎంతైనా మనం గుంజుకోవచ్చు, మనం ఎంతైనా చెప్పొచ్చు, రేటు పర్వాలేదులని వాళ్ళు ఆలోచన మారిపోతుంది. హ్యాపీగా ఒకే భాష ఒకే ఆలోచన ఉండదు. మనము దిగిపోయి అంట, త్రిత్వం లేదనేటువంటి నమ్మేటువంటి వారు, పరిశుద్ధాత్మ లేదు, యెహోవా లేడు, యేసు లేడు అని ఒక్కదాన్ని మాత్రమే నమ్మి త్రిత్వాన్ని నమ్మలేని వారు కూడా దీనికి ఆన్సర్ ఇక్కడే ఉంది. మనము దిగిపోయి, ఎవరంట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, ముగ్గురు కలిసి మాట దిగిపోయి అంట ఏం చేశారు? నిమ్రోద్ అనేటువంటి వాడు దేవునికి విరోధమైనటువంటి ఒక పని ఆరంభించాడు. అది దేవునికి విరోధమైనటువంటి పని.
అది జరిగితే ఏంటి, దేవుడు అనుకున్నటువంటి కార్యములకు భంగము కలుగుతుంది గనక, అనేక మంది ప్రజలకు నష్టము కలుగుతుంది గనక, అది మంచిది కాదు గనక దేవుడు ఆ పనిని ఆటంకపరచడానికి ఏం చేశాడంట, ఒకే భాషను మార్చవలసి వచ్చింది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నారు, సపోజ్ పైన మేస్త్రి గారు ఉన్నారు, కింద మనం వర్క్ చేసే వాళ్ళు ఉన్నాం. మేస్త్రి గారికి ఇటుక కావాలి, ఆ భాషలో ఇటుకిమ్మని అడుగుతున్నాడు, నువ్వు తాపి ఇస్తున్నావు, తాపి కదరా ఇటుక అని అడుగుతున్నావు, నీళ్ళు ఇస్తున్నావు, నీళ్ళు కాదరా ఇటుక అంటే సిమెంట్ ఇస్తున్నావు. ఆడు ఎంతసేపు కూర్చోండి అక్కడ. ఇలాగా అక్కడ ఎంతమంది అయితే పనివారు ఆ కట్టడాన్ని ఆరంభించారో ఒకరి భాష ఒకరికి తెలియకుండా ఆ పని ఆటంకపరచబడింది. దిస్ ఇస్ ద హిస్టరీ. హల్లెలూయా. ఇలాగా ఆ పని ఆగిపోయింది, అందరూ దిగిపోయారు, అర్థం కావట్లేదు. మొత్తానికి అంతా అలా ఉన్నప్పుడు ఈలోగా ఏం జరిగిందంటే, ఎవరి భాష వచ్చినటువంటి జనాలు వాళ్ళు, మనం దూర దూరం ఇక్కడ ఉంటే, ఒకే ఊర్లో ఉంటే ఎంత రక్త సంబంధులైనా మాటలు ఉండవు, ప్రేమలు ఉండవు, అనురాగాలు ఉండవు. కానీ ఏ హిందీ రాష్ట్రాల్లోనికి మనం వెళ్ళామనుకో, అక్కడ తెలుగుడు మనకు కనబడ్డాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఒక తెలుగు మాట కనబడింది అనుకో, అది ఏ మతం ఏ కులం అనవసరం, మనోడే. ఎవడు? మనోడే. అంటే అక్కడ మన భాషకి ప్రాధాన్యత ఇస్తున్నాం. అక్కడ కులానికి ప్రాధాన్యత లేదు, మతానికి ప్రాధాన్యత లేదు, కేవలం లాంగ్వేజెస్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాం. అవునా కదా? వేరే ప్రాంతాల్లో హిందీ రాష్ట్రాల్లో మన తెలుగు భాష మాట్లాడేవాడు కనబడితే అక్కడ ఎంత ఆనందము. అవునా కదా? అప్పుడు ఏ ప్రాంతం వల్ల అయినా సరే మన భాషని ఏదో కష్టంగా చెప్పి మాట్లాడుకోండి, ఏదో సంతోషం, ఒక ప్రేమ వస్తుంది. అందుకంటే నన్ను అందరితో ఉన్నప్పుడు, అందరూ కలిసి ఉన్నప్పుడు ప్రేమ అనురాగాలు అర్థం కావట్లేదు జనులకి. అలాగే ఎక్కడికో చెదిరిపోయినప్పుడు నీకు కనబడని భాష, నీకు వినబడని భాష కనబడేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది అనుకుంటున్నారు చాలా మంది. హల్లెలూయా. ఈ విధంగా ఎవరి భాష కలిగిన వాళ్ళందరూ ఒకవైపు ఉంటే, అసలు ఈ ఖండాలు ఎలా ఏర్పడినాయి, ఇన్ని దేశాలు ఎలా ఏర్పడినాయి, ఈ దేశాల మధ్య ఈ సముద్రాలు ఎలా ఏర్పడినాయి, ఇక్కడే ఏర్పడినాయి. ఆది కాండం. అసలు చాలా మంది పాస్టర్లు ప్రకటన గ్రంథం అర్థం కాదు, ప్రకటన గ్రంథం అర్థం కాదన్నారు. కానీ రంజిత్ తోఫిర్ గారు అనే దైవజనులు చెప్పారు, ఆది కాండం అర్థం కాని ఏ బోధకుడికి కూడా బైబిలే అర్థం కాదని చెప్పాడు ఆయన. హల్లెలూయా. 66 పుస్తకాల్లో మొదటి పుస్తకం ఆది కాండం. ఆది కాండం ఒక హిస్టరీ మొత్తం అంతా కూడా ఉన్నది. అసలు ఆది కాండమే అర్థం కానప్పుడు ఇంకా ఏది కూడా అర్థం కాదు బైబిల్లో, ఏ పుస్తకం కూడా అర్థం కాదు. మొత్తం అసలైన హిస్టరీ అంతా ఇక్కడే ఉంది ఫస్ట్ దాంట్లో. ఈ సముద్రాలు ఎలా వచ్చినాయి? అప్పుడు దేవుడు ఈ భాషలతో ఉన్నటువంటి మనుషులని భూమితో సహా విభాగించాడు దేవుడు. అప్పుడు ఈ భూభాగము విడిపోయింది కనుక ఒక్కొక్కరు చెదరగొట్టబడ్డారు మాట మొత్తం. అందుకే అక్కడ రాయబడి ఉంది ఏమంటే, లాస్ట్ వచనం 9, దానికి బాబేలను పేరు పెట్టింది, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టేను. అలా చెదిరిపోయారు భూభాగముతో సహా. ఈ మధ్యలో ఖాళీ ప్రాంతములు సముద్రాలుగా ఏర్పడిన మాట. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ప్రతి తరానికి దేవుడు అనుకున్నటువంటి మాటను, దేవుడు తలబెట్టిన కార్యాన్ని తెలియపరచడానికి దేవుడు మొట్టమొదటిగా తన దాసులకి, తన ప్రవక్తలకు బయలుపరుస్తాడట. అందరికీ చెప్పడు. అందుకే చెప్తున్నాను, ఈ భూమి మీద ఇత్యాది ఎన్నో విశ్వ రహస్యాలను మానవ జాతికి అందించడానికి తెలుగు రాష్ట్రాల్లోనే దేవుడు పుట్టించినటువంటి దైవజనుణ్ణి ఇంకా తెలుగు రాష్ట్ర క్రైస్తవులే తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇంకో మతం వాళ్ళు, ఇంకొక వాళ్ళు తెలుసుకోగలుగుతారండి? అందుకే అర్థం కానటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు ఈరోజు క్రైస్తవులు. అర్థం కాలేదు. భూమి మీద నేను ఏదైనా కార్యము చేయడానికి పూనుకున్నప్పుడు అది నా దాసులకి తెలియపరచకుండా నేను చేస్తానా అన్నాడు దేవుడు. తెలియకుండా ఏమి చేయడట. అర్థమవుతుందా? దేవుడు ఈ భూమి మీద ఏదైనా చేయడానికి పూనుకున్నప్పుడు తన ప్రవక్తలకి చెప్పే చేస్తాడంట, చెప్పకుండా ఏమి చేయడు. అలాగన దైవజనులు రంజిత్ తోఫిర్ గారు ఎన్నో రహస్యాలను దేవుని ద్వారా పొందుకుని క్రైస్తవ ప్రపంచానికి ఆయన అందిస్తూ ఉన్నారన్నమాట. అది వేరే విషయం. ఇలాగా భాషలు తారుమారు చేశాడు దేవుడు. ఎందుకంటే ఒకే భాషతో ఉంటే అక్కడ ప్రమాదం ఉంది. మళ్ళీ నిమ్రోద్ హిస్టరీ చెప్పాలంటే మొత్తం రాత్రి తెల్లారిపోతుంది మనకంతా కూడా. కనుక అనవసరం ఆ టాపిక్ వదిలేస్తున్నాను, అది ఇప్పుడు సందర్భం కాదు.
ఇలా భూమి విభాగించబడింది, ఈ భాషలు విభాగింపబడినాయి. ఈ రీతిగా భూమి మీద విభాగింపబడినటువంటి ఈ మనుషులు ఒక్కొక్క ప్రాంతముగా వారు కొన్ని ధర్మాలు, కొన్ని ఆచారాలు, కొన్ని నియమాలు, కొన్ని రిలీజియన్స్ అనగా కొన్ని మతాలను, కొన్ని సాంప్రదాయాలను కలిగినటువంటి వారుగా వారు భూమి అంతటా ఉన్నారు. ఇప్పుడు భాషలు అయిపోయింది, భూమి విభాగించడం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వస్తుందంటే ఈ జాతి ప్రజలు ఉన్నారు కదా, ఇన్ని జాతుల ప్రజలు, ఇప్పుడు ఇన్ని జాతుల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు, హిందూ సోదరులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. ఇలా ఎన్నో జాతులు ఉన్నాయి భూమి మీద. వీళ్ళందరినీ కూడా ఎవరి కులంలో వాళ్ళ దేవుడు, ఎవరి మతంలో వారి దేవుడు చేశాడా? అందుకే మలాకి ఏం చెప్తుంది మూలవాక్కు అంటే, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే అందరికీ తండ్రి ఎవరు అని అంటే, ఆకాశములో ఒకే సూర్యుడు. ఇండియాకి పాకిస్తాన్కి పడదు. ఇండియాలో ఉదయించే సూర్యుడే పాకిస్తాన్కి వస్తాడు. అంతేగాని పాకిస్తాన్ వాళ్ళకి వేరే సూర్యుడు ఉన్నాడా? హల్లెలూయా. ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి, ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి, నరుడై పుట్టిన దేవుని నామం యేసు స్వామి సుండి వెలపల వెదకదండగండి, నరుడై పుట్టిన దేవుని నామం యేసు స్వామి సుండి వెలపల వెదకదండగండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. స్తోత్రం. చెప్పులు కూడా అందరూ కూడా. కులమత భేదములెందుకు మానవ పిల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవ పిల్ల పాపులండి, జగమనందు ఎందెందు వెతికిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు, జగమునందు ఎందెందు వెతికిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన కలగు నరక బాధ. నరకమనగపు దోట కాదది అగ్నిగుండమండి, నరకమనగపు దోట కాదది అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలుడి వారికి చావు రాదు సుండి, విడుదల పొందలేరు సుండి, అగ్ని ఆరదు కాలుడి వారికి చావు రాదు సుండి, విడుదల పొందలేరు సుండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. హల్లెలూయా. దైవజనులు రంజిత్ తోఫీ గారు రాసినటువంటి పాట ఏకంగా 19 చరణాలు ఉన్నాయి. పాట ఒక అద్భుతమైనటువంటి, మొత్తం ఇది ఒక హిస్టరీ మాట. ఈ పాట కొన్ని వేల ప్రసంగాలు ఉన్నాయి ఈ పాటలో, 1-2 కాదు, కొన్ని వేల ప్రసంగాలు ఉన్నాయి, కొన్ని వందల పురాణ సాహిత్యములన్నీ పాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా ఎవరైనా సరే, క్రైస్తవం లేదు, ఇతరులని లేదు, ఎవరైనా కానీ వినదగునెవరు చెప్పినా విననంతని వేగిరి పడక కనికెళ్ళ నిజము తెలిసిన వాడే మహిళ సుమతని సుమతి శతకారుడు చెప్పాడు. ఎప్పుడైనా ఒక సంగతి అంట వినాలంట ఫస్ట్. అంటే సంగతి వింటే ఓహో వీళ్ళు ఇది చెప్తున్నారా, ఇదా, అవునా, దాని అర్థం ఇదా. ఒకవేళ నేను చెప్పే అర్థం అది కాదనుకో, మరి ఏ అర్థం చెప్పండి నేర్చుకుంటాం. చెప్పే అర్థం ఒరిజినల్ ఇది కాదు అని అంటే మరి ఏ అర్థం చెప్పండి అదైనా నేర్చుకుంటాం. ఒకే భాషను ఇలాగా ఇగో మారిపోయిందని విత్ ప్రూఫ్ బైబిల్లో లేఖనం చూపించి చెప్పాను. ఒకవేళ అలా కాదంటావా, మరి భాషలు ఎలాగొచ్చాయి, ఇన్ని భాషలు ఎలాగొచ్చాయో మరి చెప్పండి ఎక్కడ ఆధారం ఉందో. అంటే తెలుగు వాళ్ళని తెలుగు దేవుడు, హిందీ వాళ్ళని హిందీ దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళని ఇంగ్లీష్ దేవుడు, తమిళ వాళ్ళని తమిళ దేవుడు, ఉర్దూ వాళ్ళని ఉర్దూ దేవుడు, ఇలా ఒక్కొక్కరిని చేశారా? అదైనా చెప్పండి పోనీ, ఏదైనా చెప్పండి పోనీ. హల్లెలూయా. ఏది చెప్పకపోతే, చెప్పేవాడిది వినకపోతే ఎలా, ఏమనుకోవాలి?
అంటే చెప్పేవాడిది రాంగ్ అయినప్పుడు రైట్ ఏదో కూడా ప్రజలు చెప్పాలి. అందుకని మొట్టమొదటిగా మానవ జాతి ఆవిర్భావం అనేటువంటిది భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఒకవేళ ఆలోచిస్తే నిజమే కదా, ఇంతమంది ఎలాగొచ్చారు? పాకిస్తాన్ వాళ్ళకో సూర్యుడు, ఇండియా వాళ్ళకో సూర్యుడు, ఆస్ట్రేలియాకో సూర్యుడు లేడు. జగన్మందు ఈ ప్రపంచంలో ఒకే సూర్యుడు అందరికీ వెలుగునిస్తున్నాడు కదా అని దేవుడు ఈ సూర్యుని వలనే దేవుడు కూడా ఒక్కడే అని చెప్తున్నాడు క్లియర్ గా. హల్లెలూయా. ఇంత స్పష్టంగా సృష్టిలో దేవుడు చేసినటువంటి ఆ సూర్యగోళమే కనబడుతున్నది సాక్ష్యంగా, అయినా ప్రజలకు అర్థమో కావడం లేదు. పోనీ అలా రైట్ కాదన్నప్పుడు మరి ఇది ఇన్ని కులాలు ఎలాగొచ్చాయో, ఇన్ని మతాలు ఎలాగొచ్చాయో, ఇన్ని జాతుల ప్రజలు ఎలాగొచ్చారో అదన్నా చూపించారు. ఒక్కడే తండ్రి అంట. ఎలా ఒప్పుకోవాలి దానికి? భారతదేశంలో అష్టాదశ పురాణాలు అంటారు. 18 పురాణాలు. అష్టాదశ అంటే 18 అని అర్థం మాట. అష్టం అంటే 8, దశ అంటే 10 మాట. అష్టాదశ అంటే 18 పురాణాలు. అందులో చివరి పురాణమైనటువంటి భవిష్య పురాణం ఒకటి ఉంది. ఆ భవిష్య పురాణంలో భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆదాం అవ్వ అనేటువంటి వాళ్ళలోంచి వచ్చారని క్లియర్ గా రాయబడి ఉంది. కాకపోతే పేరు కూడా చెప్పాను. ఏ వేద పండితుడినైనా, ఏ మహర్షినైనా, స్వామీజీనైనా, పురోహితునైనా ఆ భవిష్య పురాణం తెప్పించుకుని ఈయన చెప్పినటువంటి మాట అక్కడ అలాగే ఉన్నదా లేదని పరిశీలన చేసుకోండి. లేకపోతే నచ్చిన శిక్ష వేసుకోండి. ఏంటి క్రైస్తవం అంటే, సేవకుడు అంటే బ్రతుకుదేరువు కొరకు కాదు, ప్రజలను బ్రతికేవారుగా చేయడానికి పూనుకున్న కార్యం ఇది. తాను బ్రతికి తాను సుఖపడ్డం కొరకు కాదు, ప్రజలకు నిత్య సుఖాన్ని అందించడానికి అవసరమైతే తాను పౌరులాగా మరణమైతే మేలు అనుకోవడం మాట. హల్లెలూయా. ఆదాం అవ్వ పేర్లు భవిష్య పురాణంలో స్పష్టంగా ఉన్నాయి. బుద్ధి లేని కొంతమంది పాస్టర్లు బైబిల్ తప్ప వేరే గ్రంథం చదవకూడదంట. అందుకే అంటున్నాను వాళ్ళని బుద్ధి లేని పాస్టర్లని. నేను మాట చెప్తున్నాను, క్రైస్తవుల్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు క్రైస్తవుని ఒక్కడిని మాత్రమే చేసుకున్నాడా? చెప్పాలి దీనికి క్రైస్తవులు అందరూ ఆన్సర్. మిగిలిన వాళ్ళు చేసుకోలేదా? అంటే అందరినీ ఆయనే చేసుకున్నప్పుడు మరి మిగిలినటువంటి వారికి ఆ వార్త, ఆ నిజం, ఆ సత్యము చెప్పడానికి వాళ్ళని దూరం పెట్టాలా, వాళ్ళని ప్రేమించాలా? దేవుడు ప్రేమించాడు కనుకే ప్రాణం పెట్టాడు. మనం మాత్రం ప్రేమించం. అందరిని విమర్శించుకోవడమేనా క్రైస్తవుల పని? అలా విమర్శించుకుంటూ పోతే నువ్వు నేను చెప్పే సత్యాన్ని, నిజాన్ని ఎప్పుడు ఎవరు తెలుసుకోరు, ఒప్పుకోరు కూడా. అవునా కాదా? హల్లెలూయా. ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఏ పండిత పురోహితుడు స్వామీజీ గారు వచ్చినా సరే ప్రేమతో ఈ ప్రూఫ్స్ అన్ని కూడా నేను సబ్మిట్ చేస్తాను. అది ఒకటి. ఆదాము అవ్వలో నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి అందరి మానవులకు తల్లిదండ్రులంట, మొదటి దంపతులంట ఆదాము అవ్వలోంచి వచ్చారని క్లియర్ గా రాయబడి ఉంది అక్కడ. మరి ఎందుకు అక్కడ రాయబడి ఉంది బైబిల్లో వర్డ్? అక్కడికి ఎలా వచ్చింది అంటే మొదటి మనుషుడు ఆదాము కాబట్టి, ఈ భూమండలం మీద మొదటి మనుషుడు ఆదాము కాబట్టి అక్కడి నుండి వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. అంతేకాదు మనకు ఒక కోడ్ ఉంది మన రక్తంలో. ఏంటి ఆ కోడ్ అంటే DNA. నేను అందుకంటున్నాను, ఇప్పుడు ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చెప్తే ఎక్కడికో వెళ్తుంది. అందుకంటున్నాను చాలా సార్లు ప్రసంగం కనీసం అలాగ చేయడం మొదలు పెడితే అవలేలుగా 6 గంటలు అవుతుంది ఒక్కొక్క ప్రసంగం మాట. సింపుల్ గా చెప్పగలితే 6 గంటలు అవుతుంది. ఒక గంటతోటి ఆయాసపడిపోయి అలసిపోయేది కాదు ప్రసంగం అంటే. 2 ముక్కలు ఎన్ని సైబాబు ఎంతసేపా అని వినేవాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు అంత స్పష్టంగా ప్రజలకు తన మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. DNA ఉంది మన రక్తంలో. ఇప్పుడైనా సరే మొత్తం భూమి మీద ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా కలిపి ఈ మానవుల్లో ఉన్నటువంటి నా DNA, నీ DNA, మన పూర్వీకులు మొత్తం అందరి DNA సేకరించి మొత్తం టోటల్ గా ఈ DNA ఎక్కడి నుంచి వచ్చింది చెప్తే ఆదాము నుండి వస్తుంది. ఒకే తండ్రి రక్తములో నుండి పుట్టిన వంశాలుగా అన్ని జాతుల ప్రజలు ఉన్నట్లుగా DNA నిరూపించింది. ఇది కాదని ఏ సైంటిస్ట్ కూడా చెప్పడానికి అవకాశం లేనంత సాక్ష్యాధారముతో ఈ లేఖనాధారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మానవ జాతికి ఒక ఈవిగా అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే క్రైస్తవు ఇందులో ఏముందో చదువుకోవట్లేదు. అయ్యగారులు, పాస్టర్లు అందుకే తమకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకే పౌలు శీలలు వాక్యము బోధించినప్పుడు బెరే సంఘ విశ్వాసులట లేఖనాలు అలా ఉన్నవో లేవో పరిశీలన చేశారట. అలా లేఖనాలు ఎరిగినటువంటి విశ్వాసగా సంఘాలలో ఉంటే ఒక్కొక్క సేవకుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని సేవ చేస్తాడు మాట. నిజమే అండి. అంత త్యాగం చేశాడు దేవుడు.
ఆ త్యాగాన్ని ఇంకొకరు తమ స్వార్థం కోసం వాడుకోవచ్చండి? నేనైనా ఎవరైనా దేవుడు చేసిన త్యాగాన్ని తమ స్వార్థాల కోసం, తమ లాభాల కోసం మార్చేసుకుంటారా? అది మంచిది కాదు కదా, న్యాయం కాదు కదా. కాబట్టి అందరి DNA కోడ్ టెస్ట్ చేస్తే ఒకే తల్లిదండ్రుల పిల్లలంగా తేలుతుంది అన్నమాట. భవిష్య పురాణం చెప్పింది, సైన్స్ ఆధారంగా. అందుకే ఏంటి, ఏ గ్రంథమైనా సరే చరిత్ర ఆధారం ఉండాలి, దానికి చరిత్రలోనూ కూడా ఉండాలి, సైన్స్ పరంగా కూడా అది నిరూపించబడాలి మాట. కనుక బైబుల్ గాని, దేవుళ్ళు గూర్చి గాని, చారిత్రత గాని బైబుల్ ఆధారం కూడా ఉంది. చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు వారు పుట్టింది మహా అయితే మీరు ఎప్పటి వరకు చెప్తారు? 2000 సంవత్సరాలే కదా, మరి అంతకు ముందు లేవా అని మాట్లాడతారు. లేరని ఎవరన్నారు? అందుకే ఈ రోజు ఫలానా డేటు, ఈ రోజు 2025 డిసెంబర్ 2వ తారీఖు ఎవరికైనా ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? క్రీస్తు పుట్టుకతోనే. ఆయన పుట్టుక మునుపు కాలాన్ని క్రీస్తు పూర్వం అన్నారు, పుట్టిన తర్వాత కాలాన్ని క్రీస్తు శకం అన్నారు. మరి ఈ క్యాలెండరు లేకపోతే ఈ డేట్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే క్రీస్తు ప్రభు వారితోనే ప్రారంభమైంది. మరి ఎందుకు ఇలా వచ్చింది ఆలోచించవచ్చు కదా. అంటే ఆలోచన చేయలేదు ప్రజలు. అందరం ఒకే దేవుని పిల్లలమంట, అందరికీ తండ్రి ఒక్కడేనంట, మానవ జాతిని అంతటినీ కలుగజేసినటువంటి దేవుడు ఒకడేనంట. అలాగని ఈ యొక్క లేఖనం సాక్షిస్తూ ఏమంటుంది? మూలవాక్యం చదవండి. మనందరికీ తండ్రి ఒకడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకని ఎడల ఒకడు చాలండి. ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధన మనం ఎందుకు తృణీకరించుచున్నాం? ఒకే తల్లిదండ్రుల పిల్లలమంట, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు. మరి కాదనంటే మరి పురాణంలో రాయబడినటువంటి మాట తప్ప అవుతుంది అప్పుడు. మరి కరప్షన్ ఏదో చేయాలి కదా. ఏంటి, ఒకటి తప్పు అన్నావంటే రైట్ ఏదో చెప్పాలా లేదా? రైట్ ఏమో నాకు తెలియదు, నువ్వు మాత్రం చెప్పే తప్పు అనడం న్యాయమేనా? కాదు. కాబట్టి భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ, మత స్వాతంత్రము, ఎవరికి నచ్చినటువంటి మతాన్ని, ఎవరికి నచ్చినటువంటి దాన్ని వారు అవలంబించుకోవడానికి రాజ్యాంగము 25వ ఆర్టికల్లో పొందుపరచబడింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే స్వేచ్ఛపూర్వకంగా నీకు నచ్చినటువంటి దాన్ని నువ్వు స్వీకరించవచ్చు. ఏంటి, అశోకుడే భారతదేశంలో ఒక మంచి చక్రవర్తి. అశోక చక్రం అని ఈ జెండా, మూడు రంగుల జెండాలో చక్రం ఉండదు కదా, అశోక చక్రం. అది ఆ అశోకుడే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, బౌద్ధంలోనికి వెళ్ళాడు. అందుకన్నా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అవును, నీకు నచ్చిన బట్టలు నువ్వు కట్టుకుంటావు, నీకు నచ్చిన భోజనం నువ్వు చేస్తావు, నీకు నచ్చిన చదువు నువ్వు చదువుతావు. అది కాదన్నాక ఎలా ఉంటుందండి? అవునా కదా. ఒక డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఒకరు లాయర్ అవ్వాలనుకున్నారు, ఒకరు ఇంజనీర్, ఒక లాయర్, ఒకరు పోలీసు, ఒకరు IAS, ఇలా ఎవరికి వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. అవును, వాళ్ళకి దాని మీద అవగాహన ఉంది, ఎలాగైనా సాధించాలి అనుకున్నారు. అలాగే నచ్చినటువంటి చదువు చదువుతూ అది వాళ్ళు పొందుకోగలుగుతున్నారు. అలాగే ఈ భూమి మీద ఎవరికి నచ్చినటువంటి మతంలోనికి వారు వెళ్ళొచ్చండి, వెళ్ళకూడదనేటువంటి హక్కు ఎవరికి కూడా లేదు మాట. ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ కాదనే హక్కు ఎవరికి కూడా లేదు. ఆర్టికల్ ప్రకారంగా అది పొందుపరచబడింది కనుక అవకాశం అందరికీ ఉంది. ఇంకొకరిని బలవంతంగా నువ్వు అందులోకి వెళ్ళకూడదు, ఇందులోకి వెళ్ళకూడదు అని అనొచ్చు. ఇప్పుడు క్రైస్తవులైనా సరే ఎవరిని మార్చగలరండి? ఎవరిని మార్చగలరు? ఒకరినొకరు మార్చేసుకుంటే అయిపోతుంది ఈజీ, కానీ ఎవరిని ఎవరు మార్చలేరు. నేను చెప్తున్నాను, ఇంకా మా ఇంట్లో రక్షణ పొందలేని మా పెద్దదిని ఉన్నాడు. అలా ప్రతి క్రైస్తవ కుటుంబంలోనూ దేవుణ్ణి నమ్మలేనటువంటి వారు లేరా? మరి మేము మార్చడమే పని అనుకుంటే ఇంట్లో వాళ్ళు మారకుండా ఉండగలుగుతారా? అంటే మా పని అది కాదు కదా. ఎవరిని మార్చగలరండి? ఇంకా వాళ్ళు ఉన్నారంటే అంటే మేము వాళ్ళని మార్చలేదనే కదా అర్థం. అందుకంటున్నాను, ఎవరు మార్చలేరు. ఈరోజు మరి క్రైస్తవులు ఎలాగయ్యారండి? ఎవరు చెప్పారు మీకు? ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఏంటి, మన పూర్వకాలంలో మగపిల్లలు కొంచెం వాళ్ళకి ఈడొచ్చి కొంచెం చేతికి అందొచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా ఆ పిల్లల్ని ఆ పనికి తీసుకెళ్లేవారు తల్లిదండ్రులను, ఈడొచ్చినటువంటి పిల్లల్ని. మేము 5వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఊర్లో మాస్టర్ గారు మమ్మల్ని వేసుకుంటే ఊరంతా పిల్లల కోసం తిరిగేసేవాడు.
మాస్టర్ పిల్లలు తిరిగేసేవాళ్ళు అన్నమాట. ఇంట్లో పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళ స్కూల్కి రాకపోయినా సరే పట్టుకుని తీసుకెళ్ళిపోయేవాళ్ళు బలవంతంగానే. ఒక్కొక్కడు దాక్కుండేవారు మాట మొత్తానికి. సార్లు చెప్పేవారు ఊర్లో వచ్చి, ఏంటి మీ పిల్లల్ని చదివించండి, మీరు అలాగే దీని మీద ఆధారపడితే ఎలాగ రేపు పొద్దుట వాళ్ళు ప్రయోజకులు అవ్వద్దని సార్లు బ్రతిమాలేవారు. అంటే వాళ్ళు ప్రయోజకులుగా అవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉపాధ్యాయులు అలా ఊర్లోకి వచ్చేవారు మాట మన కోసమే. అందరూ ఇలాగా దీని మీద ఉండిపోకూడదు, ప్రయోజకులు అవ్వాలంటే చదువు అనేటువంటి దాని ద్వారా ఒక్కొక్క వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవచ్చు. చదువుకొని డబ్బుతోటే వచ్చేదండి అధికారం, డబ్బుతోటే వచ్చేది విలువ, ఘనత. అమ్మా చాలా పేద కుటుంబంలో పుట్టి ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్ అయిన వాళ్ళు ఉన్నారు, కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చదువు ద్వారా వాళ్ళకి ఎంత ఘనత వచ్చిందండి? వచ్చిందా లేదా? కాబట్టి నచ్చిన చదువు వాళ్ళు చదవచ్చు, కాదని ఎవరికి కూడా లేదు. అలాగనే దేవుని గూర్చి కూడా ఎవరి విశ్వాసం ప్రకారంగా వాళ్ళు వెళ్ళొచ్చండి. అయితే మరి ఈ ప్రశ్నలు ఉండిపోయినాయి కదా. మరి ప్రతి ఇంట్లో రేపు పొద్దున్న నా కొడుకు నన్ను అడుగుతాడు, నాన్న మనం ఎవరు అంటే, మనం క్రైస్తవులు నాన్న అని నేను చెప్తాను. మరి హిందువుల్ని ఎవరు చేశారు నాన్న అని అడుగుతాడు అడగడా? మరి అలాగే వాళ్ళని కూడా నాన్న మనం ఎవరు అంటే మన హిందువులు అని చెప్తారు. మరి ముస్లింస్ ని ఎవరు చేశారు, మరి క్రైస్తవులను ఎవరు చేశారు అంటే మరి సమాధానం మీ పిల్లలకి చెప్తారా లేదా? తల్లిదండ్రులు చెప్పాలి. మరి ఏమని చెప్తారు? నేను చెప్తాను, రే బాబు మొత్తం క్రైస్తవులని లేదు, ముస్లిం అని లేదు, ఇదని లేదు, ఆకాశంలో ఒక సూర్యుడు అన్ని దేశాలకి ఎలాగైతే వెలుగునివ్వడానికి ఉన్నాడో అలాగే మానవ జాతి అంతటికి కూడా ఒకడే దేవుడు ఉన్నాడు. మరి ఒకడే ఉన్నప్పుడు ఎందుకు నాన్న ఎలా కొట్లాడుకున్నా ఒక్కొక్కరని అంటే అదే కదరా ప్రాబ్లం అని చెప్తాం. హల్లెలూయా. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారంట, ఒకరినొకరు తృణీకరించుకుంటున్నారంట. కనుక ఎవరు మత గ్రంథాలను వారు ప్రేమించి, ఎవరు మత గ్రంథాలలో ఉన్నటువంటి సత్యాన్ని వారు తెలుసుకుని ఆలోచన చేస్తే గనక అయ్యయ్యో రే మనం అందరం అన్నదమ్ములు, ఏదో చిన్నప్పుడు నువ్వు అక్కడ తప్పిపోయావంట, నువ్వు ఎక్కడ పెరిగావు, నేను అక్కడ పెరిగాను. సినిమాల్లో పెరుగుతారు కదా, ఓ హీరో అటు వెళ్ళిపోతాడు, ఓ హీరో ఇటు వెళ్ళిపోతాడు, అక్కడ పెరుగుతాడు, ఇక్కడ తర్వాత వస్తారు, ఇద్దరు ఒక ఫైటింగ్ లో కలుస్తారన్నమాట. చేతి మీద ఏదో పేర్లు ఉంటాయి మాట, ఇలా మొత్తానికి ఇద్దరు ఒకటని తెలుస్తుంది మాట. అలాగా నీ డిఎన్ఏ నా డిఎన్ఏ టెస్ట్ చేసుకుందాం రండి. మరి మా నాన్నది వస్తుంది, తాతది వస్తుంది, వాళ్ళ తాతది వస్తుంది, చివరికి ఏ తాత వస్తాడో ఆదాము తాత వస్తాడు. ఇదే వాస్తవము, ఇదే సత్యము. మరి ఇంత నిజంగా ఒక దేవుని పిల్లలము ఈ లోకం. అందుకనే పురాణాలలో కూడా, ఇతిహాసాల్లో కూడా, చరిత్రలో కూడా ఈ ప్రపంచాన్ని గూర్చి ఒక మాట గురజాడ అప్పారావు గారు అనేటువంటి కవి గారు చెప్పారు. ఏమంట, ఇదంట త్వరలో వసుదైక కుటుంబం అవుతుందట. ఏంటి వసుదైక కుటుంబం? వసుదైక కుటుంబం అంటే అర్థం ఏంటంటే ఈ సర్వ ప్రపంచం అంట ఒకే కుటుంబం, ఏక కుటుంబం అయిపోతుందట. కాబట్టి క్రైస్తవ యేసుక్రీస్తు ప్రభు వారి పేరు చెప్పి కూటాలు పెట్టి సువార్తలు చేసి ఇతరులను మతం మార్చడం వల్ల ప్రయోజనం లేదు. ఎవరు మారలేరు, అలాగా ఎవరు మనసు మార్చలేదు. నేను ఉన్నాను, నన్ను మార్చండి ఈజీగా. నా మనసు మారకుండా నన్ను ఎలా మార్చగలరండి? ఎవరు మార్చలేరు. అలాగా ఏంటి ఒక మాట చెప్తాను, నిజంగా మార్చడం జరిగితే ఒక అతడు రోజు తాగేస్తున్నాడు. పాపం అతడు తాగుడు మానాలని చాలా ఆశపడుతున్నాడు. భార్య ఒట్టేయించుకుంటుంది, ఏంటి పిల్లలు ఉన్నారు, మా ముఖాలు చూడండి, ఈ తాగుడు వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుని మొత్తం కష్టార్జితం అంతా పాడు చేసుకుంటున్నావు, చివరికి నువ్వు ఏదన్నా అయితే మేము దిక్కులేని వాళ్ళు అయిపోతాం, ప్లీజ్ పిల్లల ముఖం చూసైనా మానండి. అలాగేలాగని కట్టుకున్న భార్య పిల్లలు కాళ్ళు మీద పడి అతన్ని బతిమాలుకొని సరే మాంతానం అంతనే అతడే మానలేకపోతున్నాడండి. చెప్పండి, కట్టుకున్న భార్యే కన్న పిల్లలే త్రాగే వ్యక్తినే మారకపోతే ఊర్లోకి ఎవడో పాస్టర్ గారు వచ్చాడు, ఎవరో దేవుడు నమ్ముకున్న వాళ్ళు వచ్చి ఊర్లో అందరినీ మార్చేది అయిపోతుందా? ఎలా సాధ్యమండి? అసలు దీని గురించి ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఎలా ఎవరు మారిపోతారండి? మార్చడం అయిపోతుంది ఈజీ. కానీ ఇగో నువ్వు ఫలానా నమ్మేసుకుంటే, ఇప్పుడు ఒక మాట అండి, నేను నా 10th అయిన తర్వాత ఫలానా చదవాలని నేను అనుకున్నాను, ఇంకొకరు వచ్చి నువ్వు అది చదువుతావా, లేదు ఇదే చదవంటే నేను ఎందుకంటాను? నేను ఏం చదవాలనుకున్నాను అదే చదువుతాను. నేను చదివేలా మానేసి బలవంతంగా ఇంకోటి ఏం చదువుతానండి? అలాగే నువ్వు ఒక నియమాన్ని, ఒక నిష్టను నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇంకొకరు ఏదో చెప్పుకుంటే నువ్వు ఎలా మారిపోతావు? ఎవరి వల్ల కాదండి మారడం, అది ఎవరి వల్ల కాదు అసలు. హల్లెలూయా. మనను పుట్టించినటువంటి దేవుడే మనలో మార్పు కలుగు చేయాలంతే. ఈరోజు తల్లిదండ్రుల మాట పిల్లలు పెళ్ళయిన తర్వాత వేరే కాపురాలు కాదు ముందే పెట్టేస్తున్నారు. హల్లెలూయా అండి. పెళ్ళి ఒక మంది మూతి మీద కొంచెం మీసాలు వచ్చేసరికి అమ్మ మాట నాన్న మాట ఎదిరించడం పూనుకుంటున్నారు పిల్లలు ఇప్పుడే.
అప్పుడైతే పెళ్ళి పిల్లలు పుట్టినా సరే అమ్మ మాటకి నాన్న మాటకి జవదాటేవారు కాదంట, చెప్పుకుండేవారంట. ఎక్కడికైనా వెళ్ళాలని సరే కోళ్ళు అత్తగారి మాటకి మాంగారి మాటకి చాలా భయపడి అడగడానికి చాలా కష్టపడేవారంట. ఇప్పుడా నీ ముఖం నీకెందుకు చెప్పాలి, నేను నీకెందుకు చెప్పాలి? కాలం మారిపోయింది. అంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒకరి మనసు ఎవరు మార్చగలరండి? నేను అందుకే చెప్తున్నాను, మారడం కోసం ఎవరు మార్చలేదు. ఇదే శ్రీనివాసుల గడ్డ మీద నేను ఒక నక్సలైట్ అవ్వాలని సంవత్సర కాలము ప్రయత్నం చేశాను. సంవత్సర కాలం నక్సలైట్ అయితే ఏమన్నా నేను సమాజానికి ఊరికి బాగు చేస్తానంటే ఏమన్నా? ఇదే గడ్డ మీద సంవత్సర కాలము నిద్రపోకుండా నక్సలైట్ అవ్వడానికి నేను ప్రయత్నాలు చేశాను. ఒకవేళ మేబీ నేను నక్సలైట్ అయ్యి ఉంటే ఏం చేసాను? సమాజ సేవ చేసి మనం అందరూ ఒకే దేవుని పిల్లలే అండి, అలా ఎందుకుంటున్నారు? అలా ఉండకూడదు అని నేను ఇతరులు అవమానపరుస్తుంటే తగ్గించుకుని ఓర్చుకుని క్షమించి ప్రేమించి ఇలా ఉండేదా? మెడకాయ మీద తలకాయ లేకుండా చేసేసి అటో తలకాయ ఇటో తలకాయ వేసుకుని ఊర్లో తిరుగుతున్నమాట. నన్ను చూసేప్పుడు ఏమన్నా ఎదురొస్తాడా అంటే? ఇలాగ ఎంతో మంది ఉంటుండగా ఒక ఆయన ఉన్నాడు, ధర్మశాస్త్రమును ఎరిగిన ఒక పండితుడు, రాజాజ్ఞగా ఒక తార్సువాడు, ఒక యూదుడు, రోమ్ అధికారము కలిగినటువంటి సౌలు అనేటువంటి ఒకడున్నాడు. వాడికి యేసు అనేటువంటి పేరు చెప్తే కెట్టదు. యేసు ప్రభు అనేటువంటి పేరు మీద ఎవరైతే ఏమైనా చేస్తే దాన్ని భంగపరచడమే లక్ష్యంగా బయలుదేరాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాటలు కనబడతాయి. అలా మొదలు పెట్టినటువంటి వాడు తాను ప్రాణాధారం ఎంచుకున్నాడట. దేవుని పని పాడు చేయడము. చూడండి, ఆ మాట చాలా విలువైనటువంటి మాట. సౌలు అనేటువంటి వాడంట ఏమని ఎట్టుకున్నాడట? తనకు ప్రాణాధారము ఎంచుకున్నాడంట. సౌలు మొదటి వచ్చును. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనే వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చేటకు దమస్కులోని సమాజంలోనికి పత్రికలిమ్మని అడిగాను. ప్రాణాధారంగా ఎంచుకున్నాడంటే ఈ మార్గంను పాడు చేయడానికి, హత్య చేయడానికి. అటువంటి వ్యక్తిని ఎవరు మార్చారండి? పాస్టర్ గారు మార్చారా? చర్చికి వెళ్ళే వాళ్ళు మార్చారా? ఎవరు మార్చలేరు. ఒక గుంపు బయలుదేరింది గుర్రాల మీద. ఏ దేవుడైతే మానవ జాతిని సృష్టించాడో ఆయనే మాట్లాడాడు మాట. దేవుడు మాట్లాడినప్పుడు లోబడ్డాడు. అందుకే వెతకండి. మీ గ్రంథాన్ని ఒక ఆయన చాలా నిష్ట కలిగి ఖురాన్ షరీఫ్ నా దగ్గర ఉంది. ప్రస్తుతం ముస్లిం ఖురాన్ నా దగ్గర ఉంది. ఇప్పుడు కూడా భగవద్గీత నా దగ్గర ఉంది. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఇప్పుడు కూడా ఉన్నాయి. హల్లెలూయా. చాలా నిష్ఠతో పరిశులతో ఖురాన్ అంతా చదివి యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందాడు. అతడు బైబిల్ చదువు పొందలేదు. ఏం చదువు పొందాడు? ఖురానే చదివాడు. నేను చదివాను ఖురాన్. మరియమ్మ కడుపున హజ్రత్ ఈషా పుట్టిననుంది. హజ్రత్ ఈషా అంటే యేసు అని అర్థం మాట. ఆ ఉర్దూ భాష కదా అది. ఈషా యేసు. హల్లెలూయా. ఖురాన్ అంతా చదివి యేసు రక్షకుడు అని అర్థమయ్యి బాప్తిజం పొందిన ముస్లిం సోదరులు బోడు మంది తెలుసు నాకు. హల్లెలూయా. అలాగే ఐందవ పండితుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు అనేటువంటి ఒక గొప్ప వేద పండితుడు. ఆయన ఎన్నో మంత్రాలు చదివి నేర్చుకున్నటువంటి వ్యక్తి. దేశం మీద అతిమైనటువంటి ప్రేమతో ఎందుకు ఈ దేశంలో ప్రజలు అలా వెళ్తున్నారు? కారణం ఏంటి? తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. నా దేశ ప్రజలని భారం ఉంది. అతడు ఎవరిని విమర్శించలేదు, ఎవరిని పాడు చేయలేదు, ఎవరిని నాశనం చేయలేదు. దేశ ప్రజల మీద అమితమైనటువంటి ప్రేమతో ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్తున్నది తప్పు అని నేను చూపెడదాం అనుకుని అతడు ఏం చేశాడంటే బైబిల్ చదవడం మొదలుపెట్టి ఏం చేశాడంటే, నాతో మాట్లాడుతుందేంటి ఈ గ్రంథం? ఇదేంటి నా కోసం నా భవిష్యత్తు చెప్తుందేంటి ఈ గ్రంథం అని అనుకుని తను యేసునందు విశ్వాసించి రక్షణ పొంది విశ్వవాణి అనుకుంటాను 7 గంటలకు ప్రతిరోజు రాత్రి నేను రక్షణ పొందిన కొత్తలో ఆయన వాక్యం వచ్చేది రేడియోలో, దూరదర్శనం. అప్పుడు టీవీలు అందుబాటులో లేవు, రేరు, ఎక్కడో కొంచెం టీవీలు అంతే తక్కువలో ఉన్నాయి. ఆ రోజుల్లోనే ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం వచ్చింది. ఎవరు మార్చారు ఆయన్ని? సృష్టికర్త అయిన దేవుని వాక్యం. కొంతమంది అంటారు, విన్నను చెప్పు నేను మారినాను. నువ్వు ఎవరు మారమన్నారు? నువ్వు మారమన్నావా? నువ్వు మారొద్దు అసలు. ఎందుకంటే నువ్వు మారొద్దు. పరలోక రాజ్యం అంట
దేవుడు అది గొప్ప ఆస్తి, ఒక వ్యాపారంగా, ఒక వర్తకుని పోలి ఉన్నదని చెప్పాడు. వర్తకుడు అంటే వ్యాపారం చేసేటువంటి వాడు ఏంటి. ఒకే ఉన్నాడనుకో వ్యాపారం చేసే వ్యక్తి, లాభం వచ్చినా నష్టం వచ్చినా తానే భరిస్తాడు. వ్యాపారులు ఇద్దరు ఉన్నారనుకో, సపోజ్ మిగిలే లాభం ఇద్దరు పంచుకోవాల్సి వస్తుంది. చాలా ఆస్తి ఉందండి, ఒకడే కొడుకున్నాడు, ఆస్తి అంతా ఒకడికి వెళ్ళిపోద్ది. అది 10 మంది ఉన్నారు అనుకో, 10 మంది 10 భాగాలు లేకపోతే ఏముండదు. అలాగే పరలోక రాజ్యం దేవుడు అందరికి ఇద్దాం అనుకున్నాడు. ఎంత తక్కువ మంది నమ్ముకుంటే అంత ఎక్కువ వాట వస్తుంది మాకు అక్కడ. హల్లెలూయా. పరలోక రాజ్యానికి ఎంత తక్కువ మంది వస్తే, ఎంత తక్కువ మంది నమ్ముకుంటే అంత ఎక్కువ ఆస్తి వస్తుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు మనకు ఆస్తి ఎక్కువ రావాలంటే, ఎక్కువ భాగం రావాలంటే ఇక్కడ ఎక్కువ మంది నమ్ముకోకపోతేనే మేలు. అందుకంటే నన్ను ఇదివరకు నమ్మేసుకుని, అయ్యో అనవసరంగా నమ్మేసుకున్నామని నచ్చినట్లుగా బ్రతుకు తిరిగి వెళ్ళిపోయిన లోకంలోకి. ఈ దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు? నన్ను వెంబడించేవాడు ఎలా పడితే అలా వెంబడించమని చెప్పలేదు కదా దేవుడు. నువ్వు ఒక మండే అగ్నిగుండములాగా, యోహాను సువార్త 5:35 ప్రకారంగా యోహాను మండుచున్న దీపమై ఉన్నాడట. అలా ఉండాలని చెప్పాడు దేవుడు నమ్మేవాడు. ఏంటి, ఫిషింగ్ కమ్యూనిటీ ఫిషర్ మ్యాన్ గా ఉన్నటువంటి పేతురు, చేపలు పట్టుకునేటువంటి పేతురు ఎలాగైపోయాడట? శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పండితులు ఎదుట నిలబడినప్పుడు ఆయన జ్ఞానం ముందు వీళ్ళందరూ భయపడ్డారట. ఎవరు ఈయన? వల పట్టుకుని చేపలాటికి వెళ్ళేటువంటి పేతురు గారు యేసును కలిగినందుకు అంత జ్ఞానం, అంత పాండిత్యం వచ్చేసిందంట. ఈరోజు చెప్తున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ ఎలాంటి వారట? రోగం వచ్చిన వాళ్ళు, అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు, రోగం నుండి తగిలినటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారట? యేసు ప్రభు దగ్గరికి వస్తారట. ఇది నీకు ఎల్కేజీ చదువు మాట, నీకు తెలిసిన చదువు ఇది. వాళ్ళు పండితులైనా సరే, జ్ఞానులైనా సరే, ఐ డోంట్ కేర్. వీళ్ళందరూ కూడా ఎల్కేజీ పిల్లకాయలు, వీళ్ళందరూ కూడా అన్నారు. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ రోగాలు వచ్చిన వాళ్ళు, అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, పని పాట లేని వాళ్ళు, రోడ్డు మీద తిరిగే వాళ్ళు కాదా. వేల కోట్ల ఆస్తి కలిగినటువంటి సిక్కు మతస్థుడైన సాధు సుందర్ సింగ్ అనేటువంటి సాక్ష్యము సజీవుగా నేటికున్నది. సౌలును దర్శించినటువంటి దేవుడే బైబిల్ చింపివేసినటువంటి తర్వాత తన యవ్వన కాలంలో స్టూడెంట్ గా ఉంటుండగా సాధు సుందర్ సింగ్ అనే సిక్కు మతస్థుడిని, గురునానక్ అనేటువంటి మతాన్ని ఆచరించేటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించగా, వేల కోట్ల ఆస్తి నాకు వద్దు, క్రీస్తు నాకు కావాలని బయటకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అన్యుడు మా బావగారు చప్పట్లు కొడుతున్నారు, మీరు కూడా కొట్టండి. బాప్టిజం జనవరి 1 ఫిక్స్. హల్లెలూయా. కాదనక ఇంకా బావ మాట. హల్లెలూయా. చూసారా అంత బాగా చప్పట్లు కొట్టాడు? ఎందుకంటే ఆ మాట అలా అంత విలువైందని అర్థమైపోయింది అక్కడ. ఇలాంటి అర్థమైనటువంటి వారు ఇంకా అక్కడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వచ్చి నేను పని పాట లేకుండా ఊరి మీద ఉండేవాడిని కాదు, ఒక పని చేసుకుంటూనే రక్షకుని మాట నాకు దొరికింది, అందుకే మా బావ ద్వారా బాప్తిజం పొందని సాక్ష్యం ఇవ్వాలి రేపు. హల్లెలూయా. ఇప్పుడు బావ నేను మతం మార్చేసినట్ట, ఈ మాటను బట్టి భావ మార్పు వచ్చింది. అలాంటి సాక్ష్యాలు లేవాలి. అలా సాధు సింగ్ వేల కోట్ల ఆస్తి వద్దనుకున్నాడు. కాకినాడలో మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, బ్రాహ్మణుడు. ఆయన అక్కడికి వచ్చాడండి. ఈరోజు సేవలోకి వచ్చాడు. ఆయన ఎలా? అది రాకూడదు కదా. ఇంకా యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరండా? ఎల్కేజీ పిల్లలండి వీళ్ళందరినీ. అదే చెప్తున్నాను కదా, ఊరికనే దేవుడు ఇక్కడ నన్ను పుట్టించి బతికించలేదు. ఇక్కడ ఊరికేనే ఎల్కేజీలో ఉన్నటువంటి వారందరినీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ లో చేయడానికి పుట్టించాడు ఇక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, రోగంతో ఉన్న వాళ్ళు, అప్పుల పాలైపోయిన వాళ్ళు, ఉద్యోగాలు, వ్యాపార పనిపాటు లేని వాళ్ళని ఒకటే, వీళ్ళందరూ ఎల్కేజీ పిల్లలు. రెండోది ఏంటంటే యేసు ప్రభునే నమ్ముకున్న వాళ్ళు ఎవరంట? మాలమాదిగులట. అరే బ్రాహ్మణుడు అయినా మా ఆత్మీయ తండ్రి రంజిత్ తోఫ్రి గారు 17 సంవత్సరాల వయసులోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాడైనా దేవుని కొరకు ఆ జాబ్ను వదిలేసుకుని వచ్చాడు. అలా బోల్డ్ మంది ఉన్నారు. ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు ఈ రక్షణ కొరకు వదిలేసుకుని వచ్చారండి. ఈ సౌలు అనేటువంటి వ్యక్తి చెప్పాను కదా, ఈ మార్గాన్ని చెడగొట్టడమే ప్రాణాధారం అనుకున్నాడు. ఇతడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక మాట దర్శిస్తేనే అయ్యే బాబు ఈయన నన్ను ద్వేషించిందని అనేక ప్రజల బ్రతుకులు బాగు చేసేటువంటి గొప్ప ప్రేమ మూట అయిపోయాడు. అంతే, బ్రతుకుడే క్రీస్తే చావైతే మేలు అనుకున్నాడు. అంటే ఒక వ్యక్తులు ఎంత గొప్ప మార్పు మనుషుల వల్ల వచ్చిందా? రక్షకుడు వల్ల వచ్చింది, సృష్టికర్త వల్ల వచ్చింది. కాబట్టి నా దేశ ప్రజలందరినీ
భారతదేశం నా మాతృభూమి, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నప్పుడు నేను చదువుకున్నటువంటి పాఠాల్లో ప్రతిజ్ఞ చేసినటువంటి మాటకు నేటికి కట్టుబడి ఉండి నా దేశ ప్రజలందరూ ఇక్కడ బాగుండాలి, ఈ మరణం తర్వాత ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా బాగుండాలి అని ప్రేమతో ఈ మాటలు చెప్తూ మనమందరము ఒకే దేవుని పిల్లలము, మనందరినీ కన్న దేవుడు ఒకడే ఒకడే ఒకడే, ఆ ఒకడ ద్వారానే మోక్షం ఉన్నది, ఆ ఒకడ ద్వారానే మరణమును పాతాళమును నరకమును తప్పించుకుని నిత్య జీవనకు వైకుంఠం అంటారు, పరలోకం అంటారు, స్వర్గలోకం అంటారు, ఏదైతేనే దేవుడు ఉండే లోకముకి రావాలని దేవుడు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. కానీ ఇది ఒక కులానికి మతానికి చెందినవి కానే కావు. కాబట్టి మనందరికీ తండ్రి ఒకరు కాడా, భవిష్య పురాణం ప్రకారంగా DNA ప్రకారంగా ఒకడే. అందుకని వీ ద క్రియేటర్, ఎవరు ఈ సృష్టికర్త అంటే 2000 సంవత్సరాల క్రితము మానవ రూపంలో పరిశుద్ధుడిగా మరియ తనుడిగా భూమి మీదకు వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి మరణించి తిరిగి లేచి త్వరలో కాలజ్ఞానంలో పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భాగ్యభోగ వసంతుడు తెల్లని గురం మీద భూలోకానికి వస్తారని కాలజ్ఞానం కూడా నా రూమ్ లో ఇప్పటికీ ప్రజెంట్ ఉంది, మీరు వస్తే చూపెడతాను మీకు. అందులో చెప్పినటువంటి ఇత్యాది లేఖనాలను మాటలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈజ్ ద క్రియేటర్, హల్లెలూయా. ఈయన సృష్టికర్త కాబట్టి ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక మనమందరము ఒక దేవుని పిల్లలము, మనమందరము ఒకే తండ్రి యొక్క పిల్లలము. ఇలా ఉంటుండగా ఈ మతాలు ఎందుకు వచ్చాయి, ఈ కులాలు ఎందుకు వచ్చాయి అంటే స్వార్థం. స్వార్థం, నీకంటే నేను గొప్పవాడిని అవ్వాలి, నీకంటే నేనే ప్రయోజకుని అవ్వాలి, నీకంటే నేనే బాగుండాలనే స్వార్థం, అసూయ, ద్వేషం. ఎదురు అన్నదమ్ములే ఉన్నారు, కయ్యను హేబేలు. ఎందుకు చంపేశాడు తమ్ముడిని? స్వార్థం, కక్ష, అసూయ. ఇలాగ భూమి మీద కొంతమంది స్వార్థపరులు ఒక దేవుణ్ణి చీల్చివేసి రకరకాల నియమాలు ఆలోచనతో మార్గాలను చెరిపి వేసుకుని సొంత లాభము కొరకు కొందరిని బానిసలు చేసి సొంత లాభం కొరకు కొంతమందిని మీరు ఈ కులం, మీరు ఈ కులం, ఈ కులం అని మార్చేశారు. ఆ కులానికి మూలాలే చూపిందన్నట్టు ఒకటి చూపించలేదు. అందుకంటున్నాను, భూమి మీద మానవుడు కాలినడకన ప్రయాణం చేసి ఆ స్థితి నుండి అంతరిక్షంలోనికి ప్రయాణం చేసి అంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు. గాని సృష్టికర్త దగ్గరకు వచ్చేసరికి నిజమే, ఒకవేళ నీవనుకున్న ఆయనే సృష్టికర్త అయితే మరి మిగిలిన వాళ్ళని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అందుకనే ఆ బాధ్యత క్రైస్తవం తీసుకుని మేమనుకున్నటువంటి లేఖనాల ప్రకారంగా, గ్రంథాల ప్రకారంగా సృష్టికర్త ఈయనని నమ్మాము కాబట్టి మనమందరూ ఒక దేవుని పిల్లలమని చెప్పడం వస్తుంది. దిస్ ఇస్ ద గాస్పెల్ ఆఫ్ పాల్. ఇది పౌలు ప్రకటించిన సువార్త. హల్లెలూయా. ఒకవేళ నీవనుకున్నదే సృష్టికర్త అయితే మరి చెప్పు, నేను పాడైపోతే నీకు హ్యాపీనా? ఇంకా మిగిలినటువంటి మతాలలో వాళ్ళు పాడైపోతే నీకు హ్యాపీనా? మరి వాళ్ళని రక్షించవలసిన బాధ్యత లేదా? అంటే మతం పేరట, కులం పేరట వాళ్ళని దూరం పెట్టి కొట్టి చంపి ఇదా రక్షించడం అంటేనే, ఇదా ప్రేమించడం అంటేనే. అందుకని మేము చెప్పడం ఉన్న సంగతి చెప్పమన్నాడు దేవుడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నాడు. నమ్మిన వారికి ఈ భాగ్యము కలుగుతుంది. 2 స్కూల్లో మాస్టర్స్ వచ్చారు, మీ పిల్లలు చదివించండి అంటే, అయ్యో ఏటకెళ్తే 4 డబ్బులు దొరికితే మా పట్లు పోషించబడతాయంటే, ఈ రోజు పోషించబడితే కనీసం వాళ్ళు ఉద్యోగం సంపాదిస్తే మీకు గౌరవం వస్తుంది, చక్కగా హోదా వస్తుంది, సమాజంలో వాళ్ళకంటే ఒక స్థాయి ఉంటుంది. అయ్యా రేపు పొద్దుట మీ పిల్లల్ని చూసి మీరు సంతోషపడతారు, ఇంకా మిగిలిన వారు కూడా చదివించుకుంటారు. ఆ మాస్టర్ గారికి ఏమైనా అవసరం అండి? మనం చదువుకోకపోతే ఆయనకి ఏమన్నా నష్టమా? చదువుకుంటే ఏమన్నా లాభమా? ఆయన ఒక ఉపాధ్యాయుడు, తన బాధ్యతను తను చెప్పడమే. అలాగే నేను పాస్టర్ని కాదు, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ. నేను సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, రక్షకుడు నాకు దొరికాడు, సృష్టికర్త ఎవరు నాకు అర్థమైంది కాబట్టి ఆ సృష్టికర్తే నీ సృష్టికర్త, నా సృష్టికర్త, మనందరి సృష్టికర్తని ఈ మాటలు తెలియపరుస్తున్నాం. ఒకవేళ ఎవరైనా నమ్మడం వల్ల నాకేమైనా కోటి రూపాయలు కలిసి వస్తుందా? ఒకవేళ నేను నమ్మవరాను వెళ్ళి చెప్పిన అంటే నాకేమైనా లాస్ వస్తుందా? నాకేమీ రాదు. మై రెస్పాన్సిబిలిటీ, నాకు ఉన్న బాధ్యత ఉపాధ్యాయులుగా చెప్తున్నానంతే. కాబట్టి ప్రియమైన సోదరి సోదర, గ్రంథాల ఆధారంగా, బైబిల్ ఆధారంగా, పురాణాల ఆధారంగా, సైన్స్ ఆధారంగా ఒకటే సృష్టికర్త. మానవుని అందరిలోనూ కూడా ఒకటే DNA ఉంది, ఒక తల్లిదండ్రుల పిల్లలమే. అంత క్లియర్ గా ఉంది. ఇంత స్పష్టంగా కనబడిన తర్వాత కూడా సృష్టికర్త దగ్గరికి వస్తావో, సృష్టికర్త వద్దు నీకు నచ్చినట్లుగా ఉంటావో, చాయిస్ ఈజ్ యువర్. రేపొద్దుటైతే దేవుడు
వచ్చినప్పుడు నన్ను వద్దన్నప్పుడు నువ్వు నాకెందుకు, నువ్వు వద్ద అంటాడు. బైబిల్ అదే చెప్పబడింది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభువా ప్రభువాను అని ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించునని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడిన మాటలు యేసు ప్రభువారాధన అని చెప్తాడు. నువ్వు సిగ్గుపడి నువ్వు భయపడి ఆయన వద్దు అనుకుంటే ఆయన కూడా రేపొద్దుగా నువ్వు వద్దు అంటాడు మాట. అందుకనే నష్రేట్ కావాల్సినటువంటి ఈ ఊరిలో పాస్టర్ అయ్యాను నేను. హల్లెలూయా. బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, పాస్టర్ అయ్యాను అంటే ఆయన ఇచ్చాడు ఈ అధికారం, ఆయన ఇచ్చాడు ఈ అవకాశం. హల్లెలూయా. ఎవరైనా అనుకోవచ్చు మా నాన్న మా తాత వీళ్ళు ఎవరైనా పాస్టర్ అయితే ఆయన పాస్టర్ కూడా ఉన్నానికి. నేను పాస్టర్ అలా కాలేదు కదా, వాళ్ళు ఎవ్వరు పాస్టర్స్ కాదు కదా, నేను ఎందుకు అయ్యాను? ఎప్పుడైనా అవ్వాలని కలలు కానంటే అసలు కల్లో కూడా క్రైస్తవుని అవ్వాలనుకోలేదు నేను. ఎందుకంటే నా నియమము నాకు ఉంది చిన్న ప్రాయం నుండి. కాబట్టి ఇంత స్పష్టంగా అందరి దేవుడు ఒక్కడేనంట. మరి ఒక్కడైనప్పుడు మనం అందరూ కలిసిపోవాలి కానీ ఇంకా మతం పేరిట కులం పేరిట దూరంగా ఉండి ఒకరినొకరు దూరం చేసుకోవడం న్యాయమేనా? కాబట్టి నా దేశ ప్రజలారా, ఇది వాస్తవము, ఇది న్యాయము. చారిత్రకంగా, గంధపరంగా, సైన్స్ పరంగా అన్ని విధాలుగా వాస్తవాన్ని, నిజాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని దేవుడు మానవ జాతికి అందిస్తున్నాడు. కాబట్టి మానవ జాతిని సృష్టించిన సృష్టికర్త ఎవరు అనే సందేశం ఈ సందేశం ద్వారా ఒక్కరైనా సరే సృష్టికర్తని రాత్రి అంగీకరించి తెలుసుకుని ఆయనకి ఇప్పుడైనా నీ జీవితాన్ని అప్పగించుకుంటే అతి త్వరలో ఆయనతో ఉండే గొప్ప అవకాశం ఉంది. అలాగా దేశంలో అందరూ బాగుండాలని, ఏమందు పరమందు కూడా దేవుడికి వారసులవ్వాలని, ఆ పరలోకానికి, వైకుంఠానికి, స్వర్గలోకానికి చేరాలని ఈ మాటలు ప్రకటిస్తూ ముగిస్తూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. దేవుడి మన వెనుకలోని మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.